ట్యాపింగ్ కేసు తీగలాగుతుంటే డొంక కదులుతోంది. భుజంగరావు తిరుపతనెళ్ల దర్యాప్తులో ఇప్పటికే కీలక సమాచారం సేకరించింది దర్యాప్తు బృందం. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు 48 గంటలుగా పోలీసుల అదుపులో ఉండడంతో తిరుపతన్న భుజంగరావులను సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భుజంగరావు తిరుపతన్నలు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారు. భుజంగరావు తిరుపతన్న సర్వీసులో అక్రమ దందా వసూళ్లపై అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న లింక్స్ పై ఆరా తీస్తున్నారు. సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్ సర్వర్ ఏర్పాటుపై ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఎవరి డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు లొకేషన్ చేరవేశారు అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పటికే అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయనను విచారించడం ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు తెలుపుతున్నారు. రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మరో ఇద్దరి ప్రమేయం పైన పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరా ఇద్దరు, ఫోన్ల ట్యాపింగ్ లో వాళ్ల రోల్ ఏమిటి అన్నది త్వరలోనే తేలనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే రాధాకిషన్ ను విచారించడానికి పోలీసులు కస్టడీ కోరుతున్న పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. తిరుపతన్న, భుజంగరావు అడిషనల్ ఎస్పీలు ఇద్దరిని కూడా 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో నిన్న 2వ రోజు, ఈరోజు 3వ రోజు కూడా ఆయనను మరికొద్దిసేపట్లోనే విచారణ బృందం విచారించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే బంజారాజ్ పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నారు. వీరిని నిన్న ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే భుజంగరావు, తిరుపతన్న చాలా కీలకంగా వివరించారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఎందుకంటే భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాడు కాబట్టి ఈయన ఎవరైతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా ప్రణీత్ అందించి ప్రణీత్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి. కాబట్టి ఎంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఇటు కాంగ్రెస్, బీజేపీ కాకుండా బీఆర్ఎస్ చెందిన ముఖ్య నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు ప్రణీత్ రావు టీం అని చెప్పేసి కూడా విచారణలో వెల్లడైంది. వారికి సంబంధించి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మారేవాళ్ళు కానీ ఇతర పార్టీలతో టచ్లు ఉండేవారు కానీ వారందరిపైన కూడా నిఘా పెట్టారు. అసలు మొత్తం ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, ఎన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ని వీళ్ళు సేవ్ చేశారు, దానికి సంబంధించి డ్యామేజ్ ఎవిడెన్స్కి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ చేశారు. కాబట్టి అవన్నీ ఎక్కడెక్కడ డ్యామేజ్ చేశారు, ఏదైనా పర్సనల్గా వీరి దగ్గర స్టోర్ చేసి ఏమైనా పెట్టుకున్నారా అనే దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావుని ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు, ప్రణీత్ రావు కూడా జైల్లో, ఇద్దరు జైల్లో ఉన్నారు. రాధాకిషన్ రావుకి సంబంధించి రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. వారం రోజుల పాటు రాధాకిషన్ కూడా అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది.